వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. చూసారా చాలమ్మ, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని రాయబడి ఉంది. అనగా ఆధ్యాత్మిక సత్యం మీరు గమనించవలసింది, ఎప్పుడైతే యెహోవా మీద అనుకుంటారో, ఎప్పుడైతే యెహోవా గురించి ఎదురు చూస్తారో నూతన బలం వస్తుంది. ఆ నూతన బలం వచ్చిన తర్వాత వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగురుదురు. నా మాట జాగ్రత్త వినాలి. నీ జీవితంలో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు, నీ జీవితంలో చెప్పుకోలేని సమస్యలు వచ్చినప్పుడు, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, నువ్వు మొట్టమొదటిగా చేయవలసిన పని యెహోవా గురించి ఎదురు చూడాలి, యెహోవా మీద ఆనుకోవాలి. మీకు కొన్ని వచనాలు చూపిస్తాను చూడండి. నేను 27వ కీర్తన 14వ వచనం, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు, అది అండర్లైన్ చేసుకోవాలి, యెహోవా కొరకు మీరు కనిపెట్టుకొని ఉండు. యెహోవా గురించి కనిపెట్టుకొని ఉండాలి. ధైర్యం తెచ్చుకొని నిబ్బరముగా ఉండాలి. ఈరోజు వాక్యం వింటున్న మీరు గమనించవలసిన విషయం, ఏదైనా సమస్య గుండా మీరు వెళ్తున్నారేమో, ఏదైనా ఇరుకులు, ఇబ్బందులు గుండా మీరు వెళ్తున్నారేమో, దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా ఉండి యెహోవా గురించి వేచి చూచాలి. యూ హ్యావ్ టు హ్యావ్ కరేజ్ అండ్ యూ హ్యావ్ టు వెయిట్ ఆన్ ద లార్డ్. దేవుని యందు వేచి చూచాలి. ఇంగ్లీష్లో బాగుంది, నేను చదువుతాను చూడండి. ఇంగ్లీష్, వెయిట్ ఫర్ ద లార్డ్ అండ్ బీ స్ట్రాంగ్ అండ్ లెట్ యువర్ హార్ట్ టేక్ కరేజ్. ధైర్యము తెచ్చుకొనుము, నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుడి. నీ ధైర్యము, నీ హృదయమును, అక్కడ రాయబడిన మాట, ధైర్యము తెచ్చుకొనుము. నెంబర్ 1, నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. హృదయాంతరంగములో అలజడ, భయము, దడ, కొంతమందికి గుండె దడ. నాకు ఎప్పుడు ఫోన్ చేసి చెప్తా ఉంటారు, అయ్యగారు, పాస్టర్ గారు, నాకు గుండె దడగుందండి, ప్రార్థన చేయండి అని. ఎవరైతే యెహోవా గురించి ఎదురు చూచేదరో వారికి నూతన బలం వచ్చును. వారికి నూతన బలముతో పాటు పక్షిరాజు వారి పైకి ఎగురుదురు. ఎవరు? యెహోవా మీద ఆనుకున్నవారు, ధైర్యము తెచ్చుకున్నవారు. చూడండి, పక్షిరాజు వలె పైకి ఎగరాలి అనగా దేవుడు ఇక్కడ ఇస్తున్న మాట, పక్షిరాజు వలె పైకి ఎగరాలి. మీరు పక్షిరాజు వలె మీరు పైకి ఎగిరి, అక్కడ ఏమంది చూడండి, అక్కడేమో చూడండి, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. రెక్కలు చాపి పైకి ఎగురుదురు అంటే పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగరాలంటే ఒక ఫోర్స్ దాన్ని పైకి లేపాలన్నమాట. ఆ రెక్కలు కొట్టుకుంటా ఉంటే పైకి ఎగురుతుంది. దీనికి ఉన్న ఎనాలజీ ఏంటంటే, జాగ్రత్త వినాలి, ఎప్పుడైతే నీకు సమస్యలు ఉన్నాయో, ఎప్పుడైతే నీకు దుఃఖ దినములు, ఎప్పుడైతే నీకు ఆయాసము, గుండె బరువు, గుండె గాయములై ఉన్నదో, యెహోవా దేవుడు అంట అలాగా నువ్వు వెళ్తున్నప్పుడు యెహోవా గురించి ఎదురు చూచి యెహోవా మీద ఆనుకున్నప్పుడు ఆయన అకస్మాత్తుగా వచ్చి ఆయన నీ బాధలను తీసివేసేది. గాడ్ గోస్ బిఫోర్. నీకంటే ముందు వెళ్ళి అక్కడ సమస్యలకు ఎదుర్కొనే ఆ ప్రక్రియలో నిన్ను బలపరిచే దేవుడు యెహోవా దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక.